మెగా భారీ పెట్టుబడి 15,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం. 500 కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్కై రూట్ ఒప్పందం. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యూనిలివర్. దావోస్లో పలువురి పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినంట. దేంతో నవ్వాలి ప్రజలారా? మెగా భారీ పెట్టుబడి అంట. ఏడ చేసుకున్న ఒప్పందం? దావోస్కి పోయి. మెగా కంపెనీ ఏడు ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. ఒరే నువ్వు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇల్లు నీ ఇల్లు ఎదురుగానే కదా, పోయి కూర్చొని మాట్లాడుకొని సంచులేవో ఇచ్చిపుచ్చుకొని మేము పెడతామని చెప్తే అయిపోతుంది కదా. ఆయన ఈ పెట్టుబడి పెడతాందుకు అంటే ఆడ ఈయన ముఖం చూసి ఎవడు పెట్టుబడి పెట్టాడు, రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవడు రాడు, ఆ వచ్చినోడితో మాట్లాడుతాందుకు ఈయనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకొని పోయి ఆడ తీసుకుపోయి ఆడ పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించుకొని పేపర్లో వార్తలు రాపించుకుంటారు. అమ్మ దీని సంతానం. దీనికి మించినటువంటి దిక్కుమాల వ్యవహారం ఇంకొకటి ఉండదు. నిజంగా నవ్వు వస్తుంది. ఇక మెగాతో ఒప్పందం చేసుకొని ఇక దావోస్ దాకా పోవాలి ఆయన. డీజిల్ పెట్రోల్ ఏమంటారా విమానం టికెట్లు దండుగా. నిజంగా ప్రజల సొమ్మె అది కూడా. మళ్ళా ఇగో ఈ దావోస్ ఆయననే, మెగా కిష్టారెడ్డి ఆయనే కాదు. ఇగో ఒప్పందం చేసుకుంటున్నా, శ్రీధర్బాబుతో ఒప్పందం చేసుకుంటున్నా మెగా అధినేత కిష్టారెడ్డి. ఇంకా 2 రోజులు అయినాక మన జగాల్ రెడ్డి ఉన్నాడు, జగాల్ రెడ్డితో కూడా ఒక ఒప్పందం చేసుకొని రా.